పెరిగితే ఆగదు కొట్టిస్తే అది ఎన్ని పడితే 2-3 సార్లు దాకా ఉందండి ఉంటుందాక ఇది అంత పెరుగుతుందండి ఉండే కొంచెం పెరుగుతుంది గాడి పడతా ఉంటుంది కదా కాల్లో గెలిచి కుమ్మట్టు వాసన చెప్పాడు ఇబ్బంది ఏమన్నా సార్ మనం ఏదన్నా నేనైనా చెప్పాను సార్ పొద్దున జరుగుతుంటా చేయించాలి మీరు తొందరగా వచ్చి ఇక్కడ జనం కొంటున్నాం మేము ఉండం మేము తెల్ల పని చేస్తాం ఏదైనా చెప్పిస్తే మీకు ఒక అరగంటలో వచ్చేస్తే మీరు మేము వచ్చి మాట్లాడతానంటే మీరు ఏదో పక్కన వెళ్ళిపోతారు అంటే అది నీళ్లు చూస్తే అర్థమైపోతే అది పెద్ద డేంజర్ పాయింట్ అది ఇప్పుడు అది ఏదన్నా అయ్యిందే ఇప్పుడు ఆ ముళ్ళు ఆ చెట్ల నుండి కొంచెం అలా ఉంది ఒక చోట 2 చోట్ల పైన ఇంకా 2-3 చోట్ల ఉన్నాయంట ఇదేమైందంటేనండి కట్ట ఎవరు చేశారో కానీ సదాడు చేశారు మట్టి తూముకుంటారు ఇమీడియట్గా ఏదన్నా అరగంటలోపు ఏదన్నా జరిగితే జరుగుతుంది కాబట్టి పెరిగిందే కాలువ ఇంకా కొట్టేస్తుంది బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల రూరల్లో ఉన్న ఈ పొలం అన్నిటికీ ఎక్కడో నరసరావుపేట చిలకలూరుపేట నుంచి వచ్చే ఈ నల్లమడ వాగు నిన్న మొన్న తుఫాను వర్షాల వల్ల పొంగి పొరలటం చూసాం. అది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రమాద స్థాయిలో ఉంది. ఈ వాగు సంబంధించి గట్లు కట్టలు కలవట్లు అలాగే ఈ ఏరియా పంట కాలువ జిల్లలమూడి గ్రామంలో ఉన్నాం. ఈ ఏరియా సంబంధించి పంట కాలువ ఇదండి. ఆ పంట కాలువ మురుగు కాలువ ఆ నీళ్ళు వచ్చి ఈ పెద్ద డ్రైన్లో కలిసే పరిస్థితి. కానీ ఆ డ్రైను బాగా హైటు అంటే ఎక్కడో 20 అడుగుల కిందకు ఉండాల్సిన డ్రైను ఈరోజు 20 ఫీట్ పైన ఉండటం వల్ల తిరిగి మళ్ళీ చేలకెక్కి చేలన్నీ మునిగిపోయే పరిస్థితి. నిన్న వర్షాలకి ఆల్రెడీ మునిగిని మరలా చేలు ఇప్పుడు ఇంకా ఈ కాలం వల్ల మునిగిపోతూ ఉంది. ఇవన్నిటికీ ఇదొక ఇబ్బంది అయితే ఈ డ్రైనేజ్ డిపార్ట్మెంటు డ్రైనేజీకి ఈ సబ్ కెనాల్స్కి ఉన్న షట్టర్ల విషయంలో అటు నుంచి నీళ్లు ఇటు దాంట్లో వెళ్ళాలే కానీ ఈ నీళ్లు మళ్ళీ తిరిగి చేల మీదకి ఎక్కే పరిస్థితి ఉండకూడదు అని ఇక్కడ షట్టర్లు బిగించాలి. ఆ షట్టర్లో డిపార్ట్మెంట్లు బిగిపోవటం వల్ల ఉన్న షట్టర్లో ఊడిపోతే మళ్ళీ తిరిగి చేయకపోవటం వల్ల ఈరోజు వేలాది ఎకరాలు నష్టపోతూ ఉన్నాయి. ఇంకోవైపు నిన్న జరిగిన తుఫాను తాకిడికి గాలి ఎక్కువగా 100 నుంచి 110 కిలోమీటర్లు గాలి వీచినందువల్ల చేలన్నీ పడిపోయే పరిస్థితులు కొన్ని చోట్ల. ఇప్పుడు 1-2 రోజుల్లో 50% కోతలకు వచ్చేసిన ఈ ఏరియా. ఇప్పుడు అవన్నీ కంకుల వరకు పూర్తిగా మునిగిపోయి ఈ కాలం వల్ల ఇలా అయిపోతున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే కాలంకు సంబంధించి ఇటు మన జిల్లలమూడి వైపు కట్ట, అటువైపు జమ్ములపాలెం ఏరియాకి సంబంధించిన కట్ట, ఇటు మూలపాలెం. ఆ కట్ట సంబంధించి చాలామంది వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల కోసం కూడా ఈ మొన్న సమ్మర్లో మట్టి తీశారు అని ఇక్కడున్న నాయకులు అందరూ చెబుతున్నారు, గ్రామస్తులు చెబుతున్నారు రోడ్డు మీద. అలాగే మన జిల్లలమూడి గ్రామానికి సంబంధించి పార్టీ వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అంచుల్ని నల్లమట్టి తీశారు అని గ్రామస్తులు, ఈ ఏరియాలో ఉన్న రైతులు కూడా చెబుతూ ఉన్నారు. అడిగేవాడు లేదు కదా అని కట్ల కొట్టుకెళ్తూ ఉంటే ఈరోజు కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి ఈరోజు వచ్చింది.
ఎప్పుడైనా మెయిన్ కెనాలు చాలా నీట్గా ఉండాలి. సముద్రంలోకి ఇదన్నీ పారితే అధికమైన వర్షాల వల్ల చేలు బాగుంటాయి, చేలు బాగుంటే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు పిల్లలు బాగుంటాయి. కానీ కొంతమంది స్వార్థపరులు చేసే పనుల వల్ల, అడిగే నాదుడు ఎవడో లేనందువల్ల, వైసీపీ పెద్దల సహకారంతో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి గారి అండదండలతో చాలామంది ఇక్కడ ఈ వ్యవహారంలో ఈ మట్టి కొట్టుకుపోవటం, అన్యాయంగా ఈ కట్లన్నీ కొట్టుకుపోవటం జరిగింది. రాబోయే కాలంలో ఇవన్నీ పటిష్టమైన ఏర్పాట్లు చేసే దిశగా డ్రైనేజ్ డిపార్ట్మెంటు, డ్రైనేజ్ ఎస్సీలు వీళ్ళందరూ ఉండాలి. అవి మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే లోకల్ రాజకీయ నాయకుల అండదండలతో చేసే పనులే కానీ వేరేదేం లేదు. ఇప్పుడు ఈరోజు జరిగే నష్టానికి కారణం ఎవరు? ఈ వైసీపీ పెద్దలా, లేదంటే నిన్న తుఫాను వచ్చింది, ఈ ఏరియాలో ఎక్కడ గాలి వల్ల మునిగిపోవాలా. కానీ దీనివల్ల ఎక్స్ట్రా ఈ నీరంతా రివర్స్లో చాలా మీదకి ఎక్కేస్తున్నది ఈ డ్రైనేజ్ వాటర్. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇటు నుంచి ఎంత వాటర్ డ్రైనేజీ వాటర్ తిరిగి ఇక్కడ 10 అడుగులు తూముల్లో వాటర్ ఎలాగా పారి పొలాల మీదకి వెళ్తున్నదో మీరు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మనం ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏంటి? ఎక్కడన్నా చాలా వాటర్ డ్రైన్లో వెళ్ళాలి, కానీ డ్రైన్ వాటర్ చాలలో వచ్చే పరిస్థితి ఉందంటే ఈ రివర్స్ స్లూయిజ్ డ్రైన్స్ లేకపోతే చెక్కలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి రైతుల గురించి కానీ, రైతులు బాగోగుల గురించి కానీ, పంటల గురించి కానీ ఏమీ పట్టించుకొని ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం.